గోమతి ప్రెజెంట్స్ సుమ కుసుమాలు. మీ సుమ. ఈరోజు ప్రముఖ కవి కవిరాజు గారి గురించి తెలుసుకుందాం. అలాగే వారి కవితా ఖండికలను కూడా కొన్ని విందాం. గుంటూరు శేషేంద్ర శర్మ గారిని వీరు అభిమానిస్తారు. గుంటూరు శేషేంద్ర శర్మ గారు వీరికి అభిమాని. కవిరాజు గారు ప్రకృతి ప్రేమికులు, సౌందర్య ఆరాధకులు, పిల్లల్ని పువ్వుల్ని ప్రేమిస్తారు. వీరి కవిత్వానికి ముఖ చిత్రం సూర్యుడు. సూర్యుని రథానికి 7 గుర్రాలైతే వీరి కవితాకృతులు సూర్యుని పేరుతో 7 ఉన్నాయి. సూర్యరథం, సూర్యధ్వజం, సూర్యకఠారి, సూర్యాంశువులు, సూర్యపుత్రి, సూర్యోదయం, సూర్యపర్వాలు. సూర్యకఠారిని శ్రీ వడలి మందేశ్వరరావు గారు ఆంగ్లానువాదం చేయగా, సూర్యకఠారి, సూర్యపుత్రి, సూర్యోదయం వీటిని హిందీలోకి డాక్టర్ ఎం రంగయ్య గారు అనువదించారు. వీరి బిరుదులు కవితాశ్రీ, కవి నభోమణి. వీరికి సాధనా సాహితీ స్రవంతి ఆచార్య తిరుమల స్మారక సాహితీ పురస్కారం మరియు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం లభించాయి. వీరి కవితా వస్తువు వీరి కళలే. వీరికి కళలో కన్నయ్య వస్తారు. అది ఉదయానికి కవిత్వం అవుతుంది. ఆ కన్నయ్య కళలో తనతో ఆడిన ఆటలే నందనందనం. వీరి కవిత్వాన్ని ఆధ్యాత్మిక కోణంలో డాక్టర్ ఎస్టివి రాజగోపాల్చారి గారు విశ్లేషణ చేశారు. ఆ పుస్తకం పేరు వెన్నెల్లో సూర్యుడు. వీరి కవిత్వం మీద మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి ఎంఫిల్ చేసిన వారు డాక్టర్ ఆశాజ్యోతి. వీరి ఇంట్లో వేలాది పుస్తకాలతో గ్రంథాలయం ఉండేది. ఆ గ్రంథాలయంలో ఎన్నో కవితా గోష్ఠులు జరిగేవి. కథలపై చర్చలు జరుగుతుండేవి. వీరి ఇంట్లో జరిగిన సమావేశాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన కవులు, రచయితలు పాల్గొనేవారు. వీరి రచన కలహారం 2022లో ముద్రణ అయింది. ఈరోజు కొన్ని కవితా ఖండికలను కలహారం నుంచి విందాం. కలహారంలో 4వ పేజీలోని ఒక వాక్యం నన్ను చాలా ఆకర్షించింది. అది కలలు కనే కళ్ళు, కల్మషం లేని మనసు మనిషిని అమృతమయం చేస్తాయి. చాలా బాగుంది కదండి. ఇక వీరి కవితలను విందాం. 2017 సంవత్సరం జూన్ 17వ తేదీ. ఉదయం సమయం 5:15. అప్పుడు మెలకువ రాగానే రాసిన కళ. అమ్మవారి కొలువులో అందంగా ఉంచిన దీపాల వరుసల్లా అలంకరించబడ్డ మొక్కలు, వాటి ముందు పెరిగిన జుట్టు, మాసిన గడ్డం, ఊర్ధ్వపుండరాలతో పద్మాసనంలో అందంగా నవ్వుతూ చల్లని చూపులతో నన్నే చూస్తూ ఓ సాధువు. ఆగస్టు 18వ తేదీ 2017 సంవత్సరం ఉదయం 2:30 మెలకువ రాగానే రాసుకున్న కవిత. సాయం సమయం. మబ్బులు ముసురుతున్నాయి. విద్యుత్ దీపం చుట్టూ రెక్కల పురుగులు గుంపులుగా వీధి తలుపు మూసివేశాను. ఎలా వచ్చిందో ఒక రెక్కల పురుగు మీద వాలింది. దాన్ని సోఫాలో ఉంచి దీపం తీశాను, దగ్గరకు పోయి కాలిపోతుందేమో అని. తెల్లవారింది. సోఫాలో దీపం పురుగు కనపడలేదు. గదంతా వెతికాను. వీధి తలుపు తీశాను. విద్యుత్ దీపం కింద కుప్పగా రెక్కల పురుగులు. ఒక వ్యక్తి పోగు చేసుకొని సంచిలో నింపుకుంటున్నాడు. కనిపించకుండా పోయిన పురుగు అందులో ఉందేమో అని కిందికి వెళ్ళాను. ఆ వ్యక్తి సంచితో వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తావు వీటిని? జవాబు లేదు. వేగం పెంచాడు.
ఎడతెరిపి లేని ముసురు. మిత్రుణ్ణి చూసి వారమైంది. జలుబు భయంతో ముసుగేసి ఉంటాడు. తను రచించిన ఈ హరిత కావ్యాన్ని నన్ను చూస్తుండమని కునుకు తీస్తున్నట్లుంది. ఎంత చదివినా తీరదు. చదువుతూ కూర్చున్నాను. చెట్ల కింద చెదురుమదురుగా మొలకెత్తుతున్న గింజలు, మట్టి పిల్లలు తొలగించుకుంటూ, బుడ్డి బుడ్డి కప్ప పిల్లలు గెంతుతూ, అటూ ఇటూ సజ్జకంకుల మీద చిట్టి పిట్టల జంట గింజలు పొడుచుకు తింటూ, గాలికి ఊగుతున్న కంకులు, ఒక చెట్టు మించి మరో చెట్టు మీదికి ఉడతలు దౌడు తీస్తూ చెట్ల కొమ్మల మీద ముడుచుకు కూర్చున్న పక్షులు. ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించే అదృష్టాన్ని కోల్పోతున్న అపార్ట్మెంట్ వాసులు, కాగితం పడవలతో పిల్లలు వస్తారని ఆశతో, నేను బాల్యాన్ని గుర్తు చేసుకునే కోరికతో. చలిలో ఎంతసేపు కూర్చుంటారు, లోపలికి రండి అంటూ వేడివేడి పకోడీలతో నాగేశ్వరి చేతిలో పళ్ళెం ఉంచుతూ వీధిలో ఆడవారి మాటలు వినపడుతున్నాయి. సూర్యకుమారి, డాక్టర్ రాజుగారి భార్య. ఆమె మాట కూడా వినిపించినట్లు అనిపించి బయటకు వెళ్ళాను. ఆమె అరుగు మీద కూర్చుని ఉన్నారు. పలకరించాను. సూర్యకుమారి వచ్చారు రమ్మని నాగేశ్వరిని పిలిచాను. ఇంతలో సుశీల వచ్చారు. ఆమెతో 2 వ్యక్తులు, తెల్లగా పొడవుగా, కోల ముఖాలు, కాంతివంతంగా ఉన్నారు. శిలా విగ్రహాల, సిమెంటువా అన్నాను. తడబడ్డారు. వారికే సరైన ఆలోచన లేదనుకుంటాను. సరే, గుడిలో సరైన స్థలం చూసుకోండి అంటూ తీసుకుని వెళ్ళాను. మంటపం చూపించాను. వారు దిక్కులు చూస్తూ నిలబడ్డారు. నేను బయలుదేరి వచ్చేశాను. చాలా బాగున్నాయి కదండి. అందరికీ కళలు వస్తుంటాయి, కానీ కళలను ఇలా కాగితం మీద పెట్టడమే వీరి ప్రత్యేకత. కవిరాజు గారి గురించి అతని మిత్రులు కొంతమంది స్పందించారు. వారిలో భమిడిపాటి వాయు స్పందన. పక్షి కూత అలారమై అతన్ని నిద్రలేపుతుంది. లేస్తూనే తోటలోకి తొంగి చూస్తాడు. ఆకుల పేజీలు తిప్పుతూ చెట్టును చదువుతుంటాడు. గాయపడ్డ ఏ సీతాకోక చిలుకకో సపర్యలు చేస్తుంటాడు. అది ఎగిరిపోవడం కోసం ఎదురు చూస్తుంటాడు. పక్షులు భయపడుతున్నప్పుడు తోట క్రూరమృగాలు సంచరించే అరణ్యమవుతుంది. మినహా తోట ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. తోట అతని తోబుట్టువు. తోట అతనికి కవిత్వపు ముడిసరుకు. తోటకి అతనికి మధ్య ఏదో జరుగుతూ ఉంటుంది. అతను వేసిన జోక్కి ఫక్కున నవ్వుతుంది. ఒక్కొక్కసారి అతను నిశ్శబ్దంగా కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఆత్మస్వరూపాన్ని మౌనంగా చెప్పకనే చెబుతున్నా తోటని వింటూ ఉంటాడు. మరి తోట అంటే అవధూత కదా. తోటని చదివేవాడు ఎప్పుడూ ఒంటరి కాదు. అలాగే లోపల అందమైన అనంతమైన తోట ఒకటి ఎప్పుడూ ఉంటుంది. నిన్ను నువ్వు తవ్వుకోవాలి. నీ తోటలోకి నువ్వు తొంగి చూస్తూనే ఉండాలి. కవిరాజా, ఇది మీదే, మీకే. నన్ను వారి కవితలు చదవడానికి అనుమతినిచ్చిన కవిరాజు గారికి ధన్యవాదాలు. మరోసారి మరో కవితో, మరో రచనతో మీ ముందుకు.